మీలో ఒకడు సాతాను. పిలిస్తే ఊరుకుంటాడా? నేను కరెక్ట్ అనుకోవచ్చేమో. దేవుడు ఎప్పుడు చెప్తున్నాడు? ముందుగానే చెప్తున్నాడు. నేను 12 మందిని ఏర్పరచుకున్నా. అనేక మంది వెనుతిరిగి వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా వెళ్ళనై ఉన్నారంటే మేము ఎక్కడికి వెళ్తాం ప్రభు అని పేతురు అంటూ ఉంటే, వెళ్ళకపోయినా ఒకడు ఉన్నాడు. వెళ్ళిన వారు సాతాను సమూహం అయితే వెళ్ళకుండా సాతాను ఎక్కడే ఉన్నాడు అంటున్నాడు. అందరి మధ్యలో 12 మందిలో ఒక్కడిని పట్టుకొని నువ్వు సాతాను రా అన్నాడు. సావాలా బతకాలా? వాడు సాతాన్ని కనుక షీ అన్న పోడు. అదే పద్ధతి కలిగినోడైతే గబాలు ఏమంటాడు మాటని, నేను అట్లా లేను కదా, నన్ను ఎందుకు సాతాను అంటావని వెళ్ళిపోతాడు. వాడికి పద్ధతి లేదు, వాడు సాతాండే నిజంగా. కాబట్టి సాతాండు ఏం చేయడు? సాధించే వరకు వాడు వెళ్ళడు. నువ్వు సాతాను, నువ్వు దొంగ అలాంటి మాటలంటే ఎవడన్నా ఉంటాడా? స్వభావం అలా కనబడుతుంది కనుక, దేవుడు హృదయాలను పరిశీలన చేయగలిగిన వాడు కనుక, అంతరంద్రియములను ఎరిగిన వాడు కనుక, దొంగ అన్న సాతాండు అని ఏం చేస్తున్నాడు? అక్కడే ఉంటున్నాడు. వాని దృష్టిలో ఏం చేయాలో అది చేయటానికే సిద్ధపడుతున్నాడు. వారు ఏర్పరచుకున్న మార్గం